గుడ్ ఈవినింగ్ గైస్. ఈరోజు క్లాస్లో మనం యూఆర్ఎల్ అంటే ఏంటి, అసలు యూఆర్ఎల్ లో ఎన్ని పార్ట్స్ ఉంటే ఒక్కొక్క పార్ట్ కి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇక్కడ చూసారు కదా, ఇది ఒక యూఆర్ఎల్, ఇది మన వెబ్సైట్ యూఆర్ఎల్. ఇది coursepappersacademy.com అని ఉంటుంది. ఇందులో ఫస్ట్ మీకు చూసినట్లయితే HTTPS అని ఉంది. ఇది ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. HTTP అని ఉంటుంది, ఇంకోటి HTTPS అని ఉంటుంది అనమాట. రెండు ఏంటంటే రెండు ఒకటే, కాకపోతే చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇది జస్ట్ కొన్ని రూల్స్ అనేవి ప్రోటోకాల్ అనేది పాటిస్తుంది అనమాట. కొన్ని రూల్స్ అనేవి ఉంటుంది. దీనికి ఏంటంటే మనం ఓపెన్ చేయాలనుకున్న సైట్ కొన్ని రూల్స్ ని పాటిస్తూ ఆ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఆ రూల్స్ ఏంటి అంటే మనం లోడ్ చేయాలనుకున్న సైట్, అదే ఓపెన్ చేయాలనుకున్న సైట్ ని HTML ఫార్మాట్ లో డిస్ప్లే చేస్తుంది అనమాట. సో అందుకే ఇది హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇమేజెస్ ని, హెడ్డింగ్స్ ని, లింక్స్ ని, బటన్స్ ని సో HTML ఫార్మాట్ లో డిస్ప్లే చేస్తుంది మనకి. ఫ్రంట్ ఎండ్ లో మనకు కనిపించే వెబ్ పేజ్ HTML ఫార్మాట్ లో మనకి డిస్ప్లే చేయని చెప్తుంటది అనమాట. ఇది ఇందులో ఎస్ ఏంటి అంటే సెక్యూరిటీ అనమాట. ఇప్పుడు ఏదైనా సైట్ మనం ఓపెన్ చేసినట్లయితే కొన్ని ఫార్మ్స్ అనేవి సబ్మిట్ చేస్తాం కదా, ఫార్మ్స్ కానీ పేమెంట్స్ కానీ చేస్తాం. ఎస్ లేదు అంటే సైట్ రిస్క్ అనమాట. అలాంటి సైట్స్ లో మనం పేమెంట్స్ కానీ ఫార్మ్స్ కానీ సబ్మిట్ చేయకూడదు, ఎందుకంటే ఆ డేటాని హ్యాకర్స్ హ్యాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎస్ ఏంటి అంటే సెక్యూరిటీ అనమాట. మనం ఎంటర్ చేసిన డేటా ఏదైనా సరే, పేమెంట్స్ కానీ ఫార్మ్ డేటా కానీ మన సెక్యూరిటీగా ఉంటుంది, ఎవరు హ్యాక్ చేయలేరు అనమాట. అందుకు ఎస్ అనేది ఉంటుంది. మాక్సిమం సైట్స్ కి ఇది ఎస్ అనేది ఉంటుంది అనమాట. చూసినట్లయితే సైట్స్ ఓపెన్ చేసినప్పుడు మనకి పక్కన లాక్ ఐకాన్ చూపిస్తుంది ఒకటి. ఓకే, సో HTTPS అంటే ఇది అనమాట, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, ఇక్కడ రాస్తాను. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఎస్ అంటే సెక్యూరిటీ. ఇప్పుడు నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూ అంటే అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, వరల్డ్ వైడ్ వెబ్. మనకు కావాల్సిన రిసోర్సెస్ అన్ని కూడా వరల్డ్ వైడ్ వెబ్ నుంచి మనం యాక్సెస్ అనేది తీసుకుంటున్నాం అనమాట. అక్కడ నుంచి మనకి ప్రతిదీ యాక్సెస్ అవుతుంది. అది ఏదైనా సరే, ఇమేజెస్ కానీ లేదా డాక్యుమెంట్స్ ఏవైనా సరే, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మనం డౌన్లోడ్ చేస్తుంటాం కదా, అలాగే ఫైల్స్, ఇవన్నీ కూడా వరల్డ్ వైడ్ వెబ్ నుంచి మనం యాక్సెస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇది అసలు కంప్లీట్ గా యూఆర్ఎల్ ఏంటి అంటే ఒక వెబ్సైట్ కి అడ్రస్ లాంటిది అనమాట. మనకి మన హోమ్ హౌస్ అయితే ఎలా అడ్రస్ ఉంటుందో అలాగే ఒక వెబ్సైట్ కి ఒక అడ్రస్ లాంటిది అనమాట. ఇది ఇక్కడ చూసినట్లయితే coursepappersacademy.com అని ఉంది కదా, ఇది ఒక సైట్ నేమ్ అనమాట, డొమైన్. దీన్ని డొమైన్ అని అంటాం. ఓకే, coursepappersacademy.com అనేది ఒక డొమైన్, సబ్ డొమైన్ అని అంటాం మనం. ఇది ఏంటంటే HTTPS చెప్పాను కదా, ఇది ఒక ప్రోటోకాల్ అనమాట. చెప్పాను కదా, రూల్స్ అనేవి పాటిస్తుంది. ఇది ప్రోటోకాల్. నెక్స్ట్ ఇదేంటంటే ఇది సబ్ డొమైన్. ఇది ఇంటర్నెట్ నుంచి మనం రిసోర్సెస్ అన్ని కూడా యాక్సెస్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇదంతా ఒక డొమైన్ అని చెప్పాను కదా, ఈ coursepappersacademy.com అని చెప్పేసి. ఇందులో ఇది డొమైన్ నేమ్ అనమాట. ఓన్లీ జస్ట్ ఈ కోర్స్ పేపర్స్ అకాడమీ అనేది డొమైన్ నేమ్. ఇది మన సైట్ నేమ్ అనమాట. మన సైట్ ని మనం యాక్సెస్ చేయాలి అంటే మనకి మన నేమ్ ఎలా అయితే ఉంటుందో ఒక మన వెబ్సైట్ కి కూడా ఒక నేమ్ అనేది మనం పెడతాం అనమాట. ఎందుకంటే ఆ వెబ్సైట్ మనం యాక్సెస్ చేయాలి అంటే ఆ నేమ్ కొడితే మనకి ఇంటర్నెట్ నుంచి ఆ వెబ్సైట్ అయితే మనకి ఓపెన్ అవుతుంది. మన నేమ్స్ మనకు ఉంటాయి కదా, ప్రభాకర్ అని, భరత్ అని, శ్యామ్ అని, నేహ్ అని చెప్పేసి ఉంటాయి కదా, అలాగే నేమ్స్ అనమాట. ఇది డొమైన్ నేమ్. ఇది నెక్స్ట్ .com అని ఉంది కదా, ఇది మెయిన్ డొమైన్ అనమాట, టాప్ లెవెల్ డొమైన్. ఇది ఏంటంటే .com, .org కూడా ఉంటుంది, .org, .in కూడా ఉంటుంది, .co, .in ఉంటుంది, .co, .uk ఉంటుంది. ఇవి ఏంటంటే ORG అంటే ఆర్గనైజేషన్స్ అనమాట. ఏవైనా ఆర్గనైజేషన్స్ ఈ డొమైన్ ని యూజ్ చేస్తాయి, .org అని చెప్పేసి. ఇండియాలో కొన్ని వెబ్సైట్స్ .in అని వాడతాయి. ఇదేంటంటే కమర్షియల్ ఎంటిటీ ఇన్ ఇండియా అనమాట. ఇది కమర్షియల్ ఎంటిటీ ఇన్ UK. .com అంటే కమర్షియల్ పర్పస్ అనమాట. సో ఇది మనం పర్టికులర్ గా ఒకటే యూజ్ చేయాలని ఏం లేదు, మన ఇష్టం ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇందులో మనకి ఇదే యూజ్ చేయాలి, ఇది యూజ్ చేయకూడదు అని ఏముండదు, మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. .com అంటే అందరూ ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి .com అని ఏదైనా మనం సైట్ టైం చెప్తే ఆ సైట్ టైం కొట్టి వెంటనే .com అని కొట్టేస్తారు. .org, .in అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కదా, సో అందుకు .com అనేది ఎక్కువ తీసుకుంటారు అందరూ. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి సైన్ నేమ్స్ అనేవి ఒక్కోసారి వస్తుంటాయి. హోమ్ అని చెప్పేసి, లేదు అంటే
కాంటాక్ట్ అస్ ఇలా వస్తుంది అనమాట. ఇలా వస్తుంది కాంటాక్ట్ అస్. ఇదేంటి అంటే ఆ సైట్ లో మనం ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ చేస్తున్నాం. కాంటాక్ట్ అస్ అనే వెబ్ పేజ్ ని ఓపెన్ చేస్తున్నాం. అదేంటి అంటే స్లాష్ వచ్చేసి నెక్స్ట్ నేమ్ అయితే వస్తుంది. ఇలాగా మొత్తం ఇదంతా అయిపోయాక నెక్స్ట్ నేమ్ అనేది మనకి చూపిస్తుంది. అది ఆ వెబ్ పేజ్ నేమ్. ఆ వెబ్సైట్ లో మనం ఒక పర్టికులర్ పేజ్ లోకి వెళ్ళామంటే ఆ పేజ్ ఇలా వస్తుంది అనమాట. ఆ పేజ్ లో ఇంకో మల్టిపుల్ పేజెస్ అనేవి ఉన్నాయి, ఇంకో పేజెస్ అనేవి ఉన్నాయంటే ఆ నేమ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ మధ్యలో హైఫన్ అనేది వచ్చింది చూసారా? హైఫన్ ఏంటి అంటే ఏదైనా వెబ్ పేజ్ నేమ్ 2 words గాని ఉంటే ఆ 2 words ని హైఫన్ తో సెపరేట్ చేసుకుంటది అనమాట. అంటే స్పేస్ గాని ఉంటే స్పేస్ ని హైఫన్ తో సెపరేట్ చేసుకుంటది. అంటే స్పేస్ ని హైఫన్ తో రీప్లేస్ చేస్తుంది అనమాట. సో ఇది మెయిన్ యూఆర్ఎల్ అనమాట. యూఆర్ఎల్ అంటే మన సైట్ కి ఒక అడ్రస్ లాంటిది. మనకు మన హోమ్ ఎలాగైతే ఉంటుందో అలాగే మన వెబ్సైట్ కూడా ఇది ఒక అడ్రస్ లాంటిది. సో ఓకేనా గైస్, దీన్ని ప్రోటోకాల్ అంటాం. హెచ్టిపిపి అని ఉంది కదా, హెచ్టిపిపి లేదా హెచ్టిపిపిఎస్ అని ఉంటే దీన్ని ప్రోటోకాల్ అంటాం. ప్రోటోకాల్. ఈ www డాట్ ఉంది కదా, ఇది సబ్ డొమైన్. ఇది నెక్స్ట్ coursepapers.academy.com అని ఉంది కదా, ఇదంతా ఒక డొమైన్. ఈ నేమ్ ఏదైతే ఉంటుందో డాట్ కి ముందు అది డొమైన్ నేమ్. నెక్స్ట్ .com ఉంది కదా, ఇది టాప్ లెవెల్ డొమైన్ అన్నమాట. టాప్ లెవెల్ డొమైన్ ఇది. నెక్స్ట్ ఏదైనా పేజెస్ మనం ఆ సైట్ లో ఏదైనా పేజెస్ ని యాక్సెస్ చేయాలి అనుకుంటే అది ఒక స్లాష్ వచ్చి ఫార్వర్డ్ స్లాష్ తర్వాత ఆ పేజ్ నేమ్ అయితే వస్తుంది. ఆ పేజ్ ని ఒకవేళ 2 words తో ఉంటే కనుక స్పేస్ ని హైఫన్ తో రీప్లేస్ చేసుకుంటుంది. ఇక్కడ ఎలా అయితే మన కాంటాక్టర్స్ ఉంది కదా, దాన్ని హైఫన్ తో రీప్లేస్ చేసుకుంటుంది అనమాట. ఇది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి. సో ఓకే గైస్, స్క్రీన్ షాట్ ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్టయితే URL లో కోర్స్ పేపర్స్ అకాడమీ అని వచ్చింది. ఇక్కడ చూడండి లాస్ట్ లో స్లాష్ వచ్చేసి కాంటాక్టర్స్ అని వచ్చింది. ఎందుకంటే కాంటాక్టర్స్ పేజ్ మనం ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంది ఇక్కడ. సో కాంటాక్టర్స్ పేజ్ ఓపెన్ చేసాం కాబట్టి ఆ పేజ్ ని, అది మనకి 2 words ఉంది కాంటాక్టర్స్ అనే పేజ్, అది ఆ స్పేస్ ని ఒక హైఫన్ తో దాన్ని రీప్లేస్ చేసింది అనమాట. జస్ట్ ఒక హైఫన్ తో రీప్లేస్ చేసింది, కాంటాక్ట్ హైఫన్ అస్. ఓకే, మళ్ళీ స్లాష్ అయితే వచ్చింది. మళ్ళీ ఏదైనా పేజ్ ఓపెన్ చేస్తే ఇలాగా మనకి ఇక్కడ చూసిన అబౌట్ అస్ పేజ్, కొన్ని పేజ్ ఎలా ఉంటాయంటే కొన్ని వెబ్సైట్స్ ఈ పేజ్ లో ఇక్కడ మళ్ళీ ఇంకొక మెనూ అనేది వస్తుంది, ఇంకా కొన్ని పేజెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇలా వస్తుంటాయి. అప్పుడు ఇక్కడ ఏదైనా పేజ్ ఓపెన్ చేసాం అనుకోండి, ఈ అబౌటస్ ఉంది కదా, ఈ కాంటాక్టర్స్ కాకుండా అబౌటస్ ఇలా వస్తుంది. అబౌటస్ వచ్చేసి స్లాష్ వచ్చేసి మళ్ళీ అందులో మనం ఏ పేజ్ ఓపెన్ చేసామో ఆ పేజ్ నేమ్ ఇలా వస్తుంది అనమాట. సో ఇవి నావిగేషన్ అనమాట. అందులో ఒక్కొక్క పేజ్ కి యాక్సెస్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో యూఆర్ఎల్ ఇది. యూఆర్ఎల్ కోసం ఎందుకు చెప్తున్నానంటే యాజ్ ఎ వెబ్ డెవలపర్స్ గా యూఆర్ఎల్ అంటే ఏంటో, అది ఎలా వర్క్ అవుతుందో మీకు తెలుసుకోవాలి. సో కాబట్టి ఒక చిన్న వీడియో లాగా రికార్డ్ చేసి నేను క్లాస్ లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా, దీనికోసం స్పెషల్ గా క్లాస్ తీసుకుంటే మనకు కొంత టైం అనేది అక్కడ కిల్ అవుతుంది. కాబట్టి ఇలా అయితే నేను చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు యాజ్ యూజువల్ గా ఎప్పటిలాగే వాట్సాప్ లో అడగండి, లేదంటే కాల్ అయినా చేయండి. ఓకేనా? ఓకే గైస్, థ్యాంక్ యూ.